సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగం ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. సత్తుపల్లిలో తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సత్తుపల్లి మండలం కిష్టారంలో వేగంగా దూసుకువచ్చిన ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మృతులు చంద్రగోండు నుంచి సత్తుపల్లిలోని జరుగుతున్న ఒక శుభకార్యానికి వెళ్తుండగా ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. సత్తుపల్లి మండలం కిష్టారం దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సత్తుపల్లి పట్టణం కొమ్మేపల్లి కాలనీకి చెందిన సిద్దేశి జాయ్, చంద్రగొండకు చెందినటువంటి మర్సకట్ల శశి షాదిక్లుగా గుర్తించారు. వారందరినీ కూడా ఈ యొక్క ఘటనలో తలారి అజయ్, ఇమ్రాన్ అనే యువకులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు. కారులో మొత్తము 5గురు ప్రయాణం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అతివేగమే రోడ్డు ప్రమాదానికి దారి తీసిందని కూడా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే 5గురు కూడా మైనర్లు కావడంతో ఏమైనా మత్తు డ్రైవింగ్ ఏమైనా చేశారా లేకుంటే మత్తులో వారు ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ప్రమాద తీవ్రత చూస్తే మాత్రం తీవ్ర భయాందోళన కలుగుతుంది. అంత దారుణమైనటువంటి స్థితిలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. విజువల్స్ మనం చూడొచ్చు. డివైడర్ని ఢీకొట్టిన తర్వాత పూర్తిగా ఆ కారు తునాతునకలు అయిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక బొమ్మ కారు కనుక మనం పూర్తిగా ఏ రకంగా దాన్ని తునాతునకలు చేస్తే ఏ రకంగా మారుతుందో అలా మారిపోయింది ఈ కారు. అంత పెద్ద ప్రమాదం అక్కడ సంభవించినట్టుగా మనం గుర్తించవచ్చు. ఎంత స్పీడ్తో ఉంటే ఎంత స్పీడ్గా వచ్చి ఆ డివైడర్ని ఢీకొంటే ఇంత దారుణంగా ఆ యొక్క కారు పూర్తిగా తునాతునకలయ్యేటువంటి మొత్తం ఆల్మోస్ట్ సగానికంటే ఎక్కువ కూడా ఆ కారు మొత్తం కూడా పగిలిపోయింది. అంత దారుణమైనటువంటి స్థితిలో ఆ కండిషన్ కనపడుతుంది. కాబట్టి ఇక్కడ మృతుల సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఉదయమే ఇంత దారుణమైనటువంటి ప్రమాదాన్ని చూసినటువంటి తోటి ప్రయాణికులు, ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇంత దారుణమైనటువంటి ప్రమాదం జరిగింది ఏంటని ఆశ్చర్యపోయారు. అక్కడ కొంతమంది ప్రయాణికులు ప్రమాదం జరిగిన తర్వాత ఆగి అక్కడ ఎవరైనా వారందరికీ కూడా ఆసుపత్రులు తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు. వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. ప్రమాదం ఎలా జరిగిందనేటువంటి దానికి సంబంధించి కూడా కొంత ఆరా తీసినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంత దారుణమైనటువంటి ప్రమాదం ఈ మధ్యకాలంలో అంటే ప్రమాదాలు జరిగాయి కానీ మొత్తం కారు కూడా తునాతునకలు అయిపోయేటువంటి విధంగా ఇంత హెవీగా ప్రమాదం జరగడం మాత్రం ఈ మధ్యలో ఎక్కడ కూడా చూడలేదు. సో ఈ ప్రమాదంలో మృత్యువాత పడినటువంటి వారి కుటుంబాలకు కూడా సానుభూతి తెలియజేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా. ఏదేమైనా కూడా వరుస ప్రమాద ఘటనలు అయితే రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులకైతే తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి.